హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను దొండకాయలతో దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని వీటిని వాటర్లో వేసి ఒకసారి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ దొండకాయలను అయితే ఒకసారి మంచిగా కడుక్కున్న తర్వాత వీటిని ఈ దొండకాయలపై ఉన్న చివర్లను కట్ చేసి ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. మనం చేసే కర్రీ అయినా ఫ్రై అయినా ఈ దొండకాయలను కట్ చేసేదాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది. నాకైతే అలాగే టేస్ట్ మారుతూ ఉంటుంది. మీకైతే ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ అన్ని దొండకాయలను ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ దొండకాయలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయిని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఈ దొండకాయలను ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ ఇలా కాస్త ఫ్రై అవుతుండగానే దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ పోపునంతా ఒకసారి మంచిగా కలుపుకొని దీని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా దొండకాయలకు కలిసే విధంగా కలుపుకుంటున్నాను. చూసారు కదండి, ఈ దొండకాయలను కాస్త ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసాక దీంట్లో ఉన్న తేమ శాతం అంతా ఎగిరిపోయేంత వరకు అడుగు మాడనీయకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సాంబార్, పప్పుచారు లాంటివి చేసుకున్నప్పుడు ఈ దొండకాయ ఫ్రై చేసుకొని తింటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీన్నైతే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక చూసారు కదండి, ఇప్పుడైతే కొద్దిగా తేమ శాతం తగ్గి దొండకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారాలు యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసేసుకొని ఈ దొండకాయలకు ఈ ఉప్పు కారాలు పట్టే విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. కారం అయితే మీరు తినే స్పైసీనెస్ బట్టి వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇప్పుడే కొంచెం ధనియాల పొడిని వేసుకొని కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎలాంటి మసాలాలు వేయకుండానే చేస్తున్నాను. కారం వేసుకున్నాక దీని ఘాటంతా పోయే వరకు ఈ దొండకాయలను ఇలా మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీలోకైనా ఈ దొండకాయ ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దొండకాయ ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.